ఎలిమినేషన్ అయిపోతేనే ఇంక అర్ధరాత్రి గుసగుసలు అయితే మొదలైపోయినాయి అనమాట. అదేవిధంగా మనం గౌతమ్ మీద ఎక్కువగా అయితే గుసగుసలు స్టార్ట్ అయిపోయినాయి. యష్మిక మరియు ప్రేరణ ఇద్దరు కలిసి అప్పుడు మనకంటే వెళ్ళిపోవాల్సిన టైంలో వెళ్ళిపోవాల్సిన అతను ఇన్ని రోజులు ఎలా ఉన్నాడు, అదేవిధంగా అతను ఏం గేమ్ ఆడుతున్నాడు, అదేవిధంగా నెగ్లెక్ట్ పర్సన్ కదా అని ఈ విధంగా గుసగుసలు గౌతమ్ పైన అయితే కుళ్ళుకొని వస్తున్నారనమాట. అదేవిధంగా చూసినట్టు యష్మిక ఏమనిందంటే అతను ఏదో రెడ్ టవల్ కట్టుకుంటాడు కదా అది అయ్యుండొచ్చు, లేదంటే రాధిక అక్క అని ఇమిటేట్ చేస్తాడు కదా అది అయ్యుండొచ్చు, లేదా ఏ బై బీ బై వాళ్ళే బీ బై సి ఆ సింపతి అయితే క్రియేట్ అయ్యుండొచ్చు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రేరణ కూడా ఏదో వాడు నెగ్లెక్ట్ ఏ పనైనా సక్రమంగా చేయడు. అదిగాక మొన్న వీకెండ్లో కూడా అందరూ అతను నెగ్లెక్ట్ అతను నెగ్లెక్ట్ అనడం డ్రాయర్లు అవి ఇవన్నీ ఏమి అదిగాక సీతాఫలం మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది, సీతాఫలం మీదే ఫోకస్ పెట్టింది. ఈ విధంగా అయితే ఫోకస్ ఎక్కువ పెట్టింది అనమాట. వీళ్ళిద్దరూ అయితే ఎక్కువ గౌతమ్ మీద ఫోకస్ పెట్టి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. గౌతమ్ ఎందుకు ఫేమస్ అయినాడో వాళ్ళకి ఇంకా తెలియడం లేదు.